Hello, my beautiful soul. Welcome back to my channel. I hope everyone doing great, amazing, and happy Sunday. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన అమేజింగ్ ఏన్షియన్ టెక్నిక్ తీసుకొచ్చాను. అండ్ ఈ టెక్నిక్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఎవరైనా కానీ పాస్ట్ ట్రూమాతో కానీ లేకపోతే నెగిటివిటీతో మనలో చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే చాలు దాని వెంటనే చెడు జరుగుతుందని ఫిక్స్ అయిపోతారు. అండ్ అలాగే కొన్ని మనీ ఇష్యూస్ కానీ, రిలేషన్షిప్స్ ఇష్యూస్ కానీ, అండ్ అలాగే సెల్ఫ్ హీలింగ్ ఇష్యూస్ కానీ, ఏదైనా కానీ నెగిటివ్ బ్లాగ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ టెక్నిక్ చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ నేను ముందు చెప్పినట్టు ఇది ఒక ఏన్షియన్ హవాయన్ టెక్నిక్. అండ్ ఈ టెక్నిక్ ఎప్పటి నుంచి ఫేమస్లో వచ్చిందంటే, హవాయిలో డాక్టర్ హ్యూలన్ అనే సైక్రియాటిస్ట్ ఈ టెక్నిక్ని ఉపయోగించి పూర్తిగా ఒక హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ క్యూర్ చేశారు. ఆ తర్వాత పేషెంట్స్ లేక ఆ హాస్పిటల్ని మూసేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే, డాక్టర్ హ్యూలన్ గారు కనీసం పేషెంట్స్ని డైరెక్ట్గా కలవడం కానీ, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమీ అస్సలు చేయలేదు. ఆయన చేసిందల్లా వాళ్ళ రిపోర్ట్ తీసుకుని దాన్ని చూసి ఆ రిపోర్ట్ చదువుతున్నప్పుడు ఏంటంటే, ఆ పేషెంట్స్లో చాలామంది మర్డరర్స్ ఉండేవాళ్ళు, రేపిస్ట్ ఉండేవాళ్ళు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పాస్ట్ అనేది చాలా నెగిటివ్గా, హారబుల్గా ఉండేది. సో ఎప్పుడైతే డాక్టర్ హ్యూలన్ గారు ఆ చార్ట్ని తీసుకొని చదువుతున్నప్పుడు ఆయన ఏదైతే ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ అయ్యేవాళ్ళో ఆ ఫీలింగ్స్ని ఈ టెక్నిక్ ఉపయోగించి హీల్ చేసుకునేవాళ్ళు. అంటే ఆయన సెల్ఫ్ హీలింగ్ చేసుకున్నారు. అలా ఆయన సెల్ఫ్ హీలింగ్ చేసుకుని మిగతా వాళ్ళని కూడా క్యూర్ చేశారు. ఇజంట్ ఇట్ అమేజింగ్? అండ్ ఇది ఒక సింపుల్ 4 phrase టెక్నిక్. ఈ టెక్నిక్లో 4 సింపుల్ సెంటెన్స్ ఉంటాయి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. అండ్ ఈ టెక్నిక్ ఉన్న మోస్ట్ అమేజింగ్ థింగ్ ఏంటి అంటే, ఈ టెక్నిక్లో గ్రాటిట్యూడ్ ఉంది అండ్ లవ్ వైబ్రేషన్ కూడా ఉంది. సో అందువల్ల ఈ టెక్నిక్ అనేది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్. సో ఈ టెక్నిక్ని నెగిటివ్ బ్లాగ్స్ అండ్ ఈ టెక్నిక్ ఉపయోగించేటప్పుడు ఐఎమ్ సారీ అనేది ఎవరికి చెప్తాము? ఇది మీ ఫేవరెట్ గాడ్ కానీ, లేకపోతే ఒక మీరు సపోజ్ మీరు మీ రిలేషన్షిప్ని హీల్ చేసుకోవాలి అనుకున్నారనుకో, అప్పుడు ఆ పర్సన్కి చెప్పండి. ఆ పర్సన్ నేమ్ తీసుకోండి. ఐఎమ్ సారీ సో అండ్ సో, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఆర్ ఎల్స్ మీకు సింపుల్గా ఇలా చెప్పడం, మీరు దేనికి అసలు మీరు ఎందుకు సారీ ఫీల్ అవ్వాలి అనుకున్నారు అంటే, దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, యూనివర్స్ అంటే మనం అంటే యూనివర్స్. సో యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ మన దృష్టి నుంచి క్రియేట్ అయిన వాళ్ళే. అంటే దీని మీనింగ్, ఒకరు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఒక సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయింది, అది ఎవ్రీథింగ్ మీ థాట్స్ నుండి పుట్టింది. అందువల్ల మీరు ఎప్పుడైతే ఆ నెగిటివ్ థాట్స్ని హీల్ చేస్తారో, ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్, ఆ రిలేషన్షిప్, సర్కమ్స్టాన్సెస్ అన్నీ హీల్ అవుతాయి. సో ఈ టెక్నిక్ చెప్పేటప్పుడు మీరు ఐఎమ్ సారీ యూనివర్స్ అని చెప్పచ్చు. ఐఎమ్ సారీ కృష్ణ, లైక్ మై ఫేవరెట్ గాడ్ కృష్ణ. ఆర్ ఎల్స్ ఐఎమ్ సారీ టు ది పర్సన్ నేమ్, పేరు తీసుకోండి. అండ్ చెప్పేటప్పుడు ఇలా చెప్పండి, ఐఎమ్ సో సారీ ఫర్ వాట్ ఎవర్ ది రీజన్, మీరు ఎందుకు సారీ ఫీల్ అవుతున్నారు. ఆర్ ఎల్స్ ఐఎమ్ సో సారీ ఫర్ క్రియేటింగ్ దిస్ ఇష్యూ ఇన్ మై లైఫ్. I'm not aware of what data within me that created this issue. Please forgive me. I'm willing to release this
emotions, negative vibrations, negative thoughts within me. And thank you so much for helping me to cleanse my thoughts. I love you so much. సో మీరు ఇలా టెక్నిక్ని చాలా సింపుల్గా యూస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక బంపర్ ఆఫర్ ఏంటి అంటే, ఈ టెక్నిక్ని మీరు దేనికైనా యూస్ చేయొచ్చు టు అట్రాక్ట్ మనీ. లైక్ అంటే మనకు కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి మనీ గురించి. చిన్నప్పటి నుంచి మనీ కష్టపడితేనే వస్తుంది, ఈజీగా రాదు, ఈజీగా వచ్చిన మనీ వెళ్ళిపోతుంది, ఇలాంటివి. సో మీరు ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ అన్నీ ఈ టెక్నిక్ ఉపయోగించి హీల్ చేసుకోవచ్చు. అండ్ సెల్ఫ్ హీలింగ్కి ఈ టెక్నిక్ అనేది ది మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్. I hope everyone enjoyed this video. If you have any doubts, you can comment on comment section. And if you want to share your experience with this technique, you can. I love you all. Bye.